హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేని చాలా గ్రాండ్గా జరుపుకోబోతుంది అని అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర సంఘటన అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు జరిగింది అని చెప్పవచ్చు. గ్రాండ్ ఫినాలే రోజు స్టార్ కంటెస్టెంట్ అలాగే టైటిల్ వేటలో ముందు ఉన్నటువంటి కంటెస్టెంట్ అయినటువంటి నిఖిల్ తన అమ్మ మాటలకి కంటతడి పెట్టుకోవడం అయితే జరిగింది. నిఖిల్ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ తన అమ్మ మాటలకి కన్నీళ్లు పెట్టుకోవడం, నిజంగా అది కూడా ఫినాలే రోజు కంటతడి పెట్టుకోవడంతో మొత్తంగా బిగ్ బాస్ సెట్ అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది అని చెప్పవచ్చు. మొదటగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి తన కొడుకు నిఖిల్ గురించి వారి అమ్మ మాట్లాడుతూ, ఐ లవ్ యూ కంద, నువ్వు చాలా బాగా గేమ్ ఆడావు, నీ వ్యక్తిత్వమే అది, ఎదుటివారిని హర్ట్ చేయకుండా అందరినీ మంచిగా ఉంచుకుంటూ వారితో గేమ్ ఆడటమే నీ మొదటి నుంచి నీకు ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం, ఒక అలవాటు. అయితే అదే ఈ అలవాటు కారణంగా ఈ హౌస్లో నువ్వు సేఫ్ గేమర్గా ఒక ముద్ర అయితే వేపించుకున్నావు. ఆ తర్వాత అందులో నుంచి నువ్వు బయటకు వచ్చి టాస్కుల్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేశావు కాబట్టే ఇంతవరకు ఉన్నావు. నువ్వు ఇప్పటికే ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలిచేశావు అంటూ వారి అమ్మ చెప్పడంతో, అలాగే తన కొడుకు గురించి చాలా మాటలు, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానాన్ని, అలాగే నిఖిల్ ప్రవర్తన అలవాట్లని చెప్పడంతో నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి తన తల్లి మాటలు వినగానే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. సార్, నేను ఈ సీజన్ టైటిల్ విన్నర్గా నిలుస్తానా లేదా అన్నది పక్కన పెడితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ని నేనే కొట్టినట్టుగా నాకు ఇప్పుడే ఆనందంగా ఉంది మా అమ్మగారి మాటలు వింటుంటే అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్ కంటతడి పెట్టుకుంటూ. అయితే ఫినాలే రోజు కంటతడి పెట్టుకోవడంతో ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా నిఖిల్ మాటలని, వాళ్ళ అమ్మగారు చెప్పిన వారి బాధలని, కన్నీటిని అందరూ గమనించి వారు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా నైనిక అలాగే బేబక్క, సీత, రోహిణి వంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం అయితే జరిగింది. సో ఏదేమైనా కూడా నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పిన తమ కన్నీటి గాథ గురించి వింటూ అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం నిజంగా ఒక దిగ్భ్రాంతికి గురి చేసే ఘటన అని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.